షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. మీ సంఘంలో 5,000 నుంచి 10,000 మంది వరకు ఉన్నారు కదండి. వాళ్ళల్లో మీరు చెప్పేటువంటి సమస్యలతోటే చాలా మంది బాధపడుతున్నారు. లేకపోతే ఏమన్నా 1-2 ఇష్యూస్ చెప్పండి వాళ్ళు బాధపడుతున్నాయి భార్యలతో. గవర్నమెంట్ టీచర్ అండి ఒక ఆమె హస్బెండ్ని వదిలేసింది, 498 కేసులు అన్నీ వేసేసుకుంది, 2 పిల్లలు ఉన్నారు, ఇంకా మెయింటెనెన్స్ అడుగుతుంది. ఆమెకు 70,000 జీతం వస్తుంది. ఇంకా చెప్పండి. ఇంకో కేసు ఏంటంటే విజయవాడలో చూసామండి ఈ కేసు. ఆ హస్బెండ్ ఇల్లు కొనుక్కున్నాడు, ఈఎంఐ మీద కొనుక్కున్నాడు ఇల్లు. ఇంటికి జనరల్గా ఎలివేషన్ గ్రిల్స్ అవి ఇవి ఉంటాయి కదా. హస్బెండ్ని తల్లిదండ్రుల్ని కూడా కాలర్ పట్టేసుకొని ఇంట్లోంచి వాళ్ళు బయటికి లాగేసి ఎలివేషన్ గ్రిల్లింగ్ అంతా వెల్డింగ్ పెట్టి తీసేసి ఆమె ఆక్యుపై చేసేసి ఇల్లు, ఈరోజు నాకు ఈ ఇంట్లో హక్కు ఉన్నది, మీరెవరు అడగడానికి, బయటికి వెళ్ళిపోండి భర్త సహా భర్త తల్లిదండ్రుల్ని పెళ్లిగా ఆడపడుచుల్ని బయటికి గెట్టేసిన సందర్భాలు ఉన్నాయండి. వాళ్ళంతా కూడా ఇప్పుడు రెంట్కి ఉంటున్నారు. ఇంకొక సందర్భం చెప్తానండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ క్వార్టర్స్ ఇస్తే ఆయనకి లేదు రైట్స్ అందులో ఉండడానికి, భార్యకి ఎక్కడి నుంచి వస్తాయండి రైట్స్? ఆయన రిటైర్డ్ అయిపోయినా కానీ ఆమె క్వార్టర్స్ నుంచి కదలట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆమెను కదిలించలేకపోతున్నారు అక్కడ నుంచి. మీ ఆయన రిటైర్ అయిపోయాడమ్మా, నీకు ఇది లేదు రైట్, నీకు ఇందులో ఉండడానికి అని అంటే ఆమె కదలటలేదు అక్కడ నుంచి. బాగుందేమోనండి పాపం క్వార్టర్స్. సో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటంటే చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు దూరు ఉన్నట్టుగా ఈ పాములు జనాల్లో తిరిగే పాములు ఇలాంటివి చేస్తున్నారు. కొంచెం మీరు చెప్పే అన్ని పెద్ద పెద్ద రీజన్స్ అండి, సిల్లీ రీజన్స్ కూడా. ఒక విచిత్రమైన కేసు ఒకటి చెప్తాను. వెరేజ్ నా క్లయింట్ మీద డౌరీ హరాస్మెంట్ ఇంకా సేమ్ 498 రెండు కూడా ఫైల్ చేసి ఉన్నాయి. తన కేసు ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఓకే. తన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, నా క్లయింట్ ప్రీవియస్ అడ్వకేట్, వాళ్ళు చెప్పారంటే మీరు అవతల పార్టీ కూడా రావట్లేదు కాబట్టి మీరు కూడా కొద్ది రోజులు రాకండి అని చెప్పేసి. ఆ తర్వాత కేసు కొంచెం డ్యామేజ్ అయింది. ఆ టైంలో తను మా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళది ఏంటో డిఫరెంట్ కమ్యూనిటీ. సో మేము బేసిక్గా కౌన్సిలింగ్ చేస్తే సెటిల్ అవుతుందేమో, వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ లేదు కదా, సో వీల్ సెటిల్ ఆఫ్ దిస్ కేసు అన్నట్టుగా మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అందులో తేలిన విషయం ఏంటంటే ఆ అమ్మాయికి అబ్బాయిలలో ఇంట్రెస్ట్ లేదు. షీఈస్ ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్ విత్ అన్ అదర్ ఉమెన్. షీఈస్ ఇన్ ఆల్రెడీ రిలేషన్షిప్ విత్ అనదర్ ఉమెన్. అమ్మాయి ఆ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ గమనించలేకపోయారు పెళ్లికి ముందు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో తెలిసిందే తన సిస్టర్కి మాత్రం, తన సిస్టర్ ఈ విషయం తెలిస్తే పరుగు పోతుందని చెప్పేసి చెప్పలేదు. అండ్ ఫోర్స్ఫుల్గా తిని వెడ్లాక్లో పెట్టారు. వెడ్లాక్లో పెట్టిన తర్వాత వాళ్ళైతే ఒక పాపకైతే జన్మనిచ్చారు. ఆ పాపని హస్బెండ్ దగ్గర వదిలేసి నువ్వు నన్ను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కేసులు పెట్టి, ఇంట్లో కెమెరాలు అవి నేను ఉండాలంటే కెమెరా ఉండాలి, నా ఫ్రెండ్ కూడా నాతోనే ఉంటుంది, అండ్ ఒకటే బెడ్రూమ్లో ఉంటాం మేము, ఎందుకంటే నాకు సెక్యూరిటీ లేదు అని. ఈ కైండ్ ఆఫ్ హరాస్మెంట్స్ ఇవన్నీ చేసిన తర్వాత అమ్మాయి ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి వెళ్తే మళ్ళీ తను హస్బెండ్ దగ్గరికి వచ్చి నేను నీతో పాటు ఉంటానని చెప్పి తన దగ్గర ఉన్న అమౌంట్ డ్రా చేసుకొని పార్లర్ తన ఫ్రెండ్ పేరు మీద పెట్టి, తర్వాత ఇవన్నీ జరగడంతో ఎప్పుడైతే మేము రీలొకేషన్ గురించి మాట్లాడామో, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరలో ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడే ఉండమని చెప్పేసి వాళ్ళు దే లీవ్ సమ్వేర్ ఇన్ గుంటూరు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. ఆ తర్వాత మెల్లిగా కౌన్సిలింగ్లో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇందులో ఇట్ వాజ్ జస్ట్ ఎ ట్రిక్ అనమాట. ఈ హరాస్మెంట్స్ ఇవి పెడితే ఈ అబ్బాయి దగ్గర ఉన్న సేవింగ్స్ ఆ అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని వదిలేస్తే అమ్మాయి ఈ అమ్మాయితో పాటు హ్యాపీగా ఉండొచ్చు, ఇంట్లో ఇంకా అబ్జెక్షన్ ఉండకూడదు అని. నేను యాక్చువల్గా అడ్వకేట్ కదండి, నేను ఒక కేసు చెప్తాను చూడండి, మీకు ఎలాంటి ఏమైనా తగిలేవో మీరు చెప్పండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంకో ఆమె ఉంది, అడ్వకేట్, ఆమె కూడా ఆమె దగ్గరకు వచ్చిన కేసు ఏంటంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ హస్బెండ్, కాకపోతే ఏ పోస్ట్లో ఉన్నాడంటే ఆయన డైలీ లంచం తీసుకునే అవకాశం ఉన్నటువంటి పోస్ట్లో ఉన్నాడు. ఈయన తీసుకోడు, ఇంటికి మామూలుగా మంత్లీ వచ్చేసరికి శాలరీ మాత్రమే పట్టుకొని వస్తాడు. తీసుకోమంటారు అట్లా కాదు, రోజు లంచం తీసుకురమ్మంట, రోజు డబ్బులు తీసుకురమ్మంటదంట. నేను ఆ పని చేయను. ఆయన్ని ఇక్కడ పెట్టి కొడితే గోడకెళ్ళి తగిలి ఆయన ఎన్ని దెబ్బలండి పాపం, మొత్తం అంతా గోరు గిచ్చుళ్ళు ఉన్నాయి, మొత్తం బాడీ అంతా. నేను చూశాను, నేను ఉన్నాను ఆ టైంలో ఆమెతో పాటు. అంటే నా ఫ్రెండ్ అడ్వకేట్ కదా, ఆమెతో పాటు నేను ఉన్నాను, అతను క్లయింట్ అనమాట. ఆమెకు ఇట్లా లాగి పెట్టి కొడుతుందంట, కొడితే వెళ్ళి గోడకు తగిలి ఆయనకి దెబ్బలు. అదేంటండి మీరు, ఆయన చాలా బలంగా ఎత్తుగా పర్సనాలిటీ ఉంది, మిమ్మల్ని ఆవిడెలా కొడుతుందండి అసలు నాకు అర్థం కావట్లేదు, ఎట్లా కొట్టగలుగుతుందంటే, ఏమో మేడం ఎట్లా కొడుతుందో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ఆయన. అలా కొడతారా అసలు లేడీస్, అట్లా ఎట్లా కొడతారండి అంటే, కొడుతుంది మేడం నన్ను, నేను బయట భయం వేసి పార్కులో గోడ దాని మీద పడుకుని వెళ్తున్నా మేడం, అదే బయట బెంచ్లు ఉంటాయి కదా గోడ, దాని మీద పడుకుని పోతున్నా మేడం, నేను పొరపాటున ఏ రోజన్నా ఈ దీంతో కొట్టించుకోకూడదు అని అనుకున్న రోజు ఏదైనా లంచం తీసుకుని వెళ్తే కొట్టదంట ఆ రోజు, నేనేమో అలా చేయలేకపోతున్నా మేడం, రోజు లంచం తీసుకుని నాతో కావట్లేదు అంటాడు. కొడతామేంటండి, బండ బూతులు తిట్టి వాళ్ళు కూడా ఉన్నారండి. అమ్మ నా బూతులు ఏమండి, ఒక అమ్మకి అబ్బకి పుట్టావా
అని ఈ రేంజ్లో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారండి రోజుల్లోనండి. ఎక్స్ట్రీమ్ అండి అది. ఇంకా ఒక రకం ఒక దెబ్బ, మీరు చెప్పిన ఒక దెబ్బ కొట్టి ఓకే వాడు ఏదైనా తప్పు చేసిండో దెబ్బ కొట్టుంటే భార్యగా తప్పు లేదు, నేను ఐ యాక్సెప్ట్ ఇట్. అది తప్పు చేస్తుంటే భార్య కొట్టింది అనుకోండి తప్పు లేదు, నువ్వు ఎందుకు లంచం తెచ్చావని కొట్టింది అనుకోండి, లంచం తెచ్చావని కొట్టింది అనుకోండి యాక్సెప్టెడ్. అది ఒక దెబ్బతో కొట్టింది ఇంకా చాలా సంతోషించాలి. నిన్న ఒక కేసు ఆమె తీసుకొస్తే నేను ఒకటే చెప్పాను, మీ అబ్బాయిని చంపేయలేదు సంతోషం, మీ అబ్బాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి చెప్పాను. అంటే అంతలా కొడుతున్నారా? అంతలా కొట్టడం, అంత హెరాస్ చేయడం చేస్తున్నారు ఆ అబ్బాయిని. ఒంటి నిండా దెబ్బలే. ఏం చెప్తామండి వాళ్ళకి? ఆ తల్లికి ఒకటే చెప్పాను, నీ కొడుకు కావాలా కేసు కావాలా అన్న. నాకు కొడుకే కావాలంది కదా, ఈ పిల్లని తీసుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇంక మళ్ళీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడ కనిపించొద్దు, నీ కొడుకు కావాలనుకుంటే. మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరుగుతులేదండి. చట్టాలు మరి ఆడవాళ్ళ వైపు ఉంటాయి కదండి, ఆయన తెలుసు కదా. అదేనండి, అందుకనే మేము చట్టం మార్చమని చెప్పాడు, అడిగేది దాని చట్టాలే మార్చమంటున్నారు మీరు. అవునండి. మేము ఎన్ని 100 నిజాలు చెప్పనండి, ఆడ మనిషి ఒక మహిళ కానీ వచ్చి చిన్న పేపర్ లాంటి ఒక అబద్ధం రాసింది అనుకోండి దానిపైన అయిపోయా, ఇంకా మీరు దానికి ఇంక మీరు ఎంత స్లాబ్ వేయండి ఇది కట్టండి ఏం ఉపయోగం లేదు. ఒక పేపర్ మీద చిన్న రాసి డిమాండ్స్. అవునండి. మరి పురుషుడు కూడా బతకాలి కదండి, లేకపోతే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకే బాధ ఉండదండి. కొంతమంది లేడీస్ చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉంటారండి ఇలాంటి విషయాల్లో. కొంతమంది, అందరు కాదులేండి, ఇందులో ఎవరిని ఇది అందరికీ వర్తించదు. మాట్లాడే ఏ విషయం కూడా అందరికీ వర్తించదు. ఎవరైతే భర్తల్ని హింసిస్తున్నారో బాధ పెడుతున్నారో, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అట్లాంటి వాళ్ళ గురించి మాత్రమే మనం. 850 డేట్లు అంటే నా లైఫ్ లో నేను కోర్టులోనే ఉన్నా కదండి, కోర్టులో టీ స్టాల్ పెట్టుకుని నా జీవితం నడిచిపోయేదేమో అనిపించింది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ జీవితాలు బయటకు రావాలంటే లక్షల కోట్లు ఇస్తేనే బయటకు వస్తారండి, లేకపోతే ఇంకా ఈయన జీవితాంతా కోర్టులు ఎక్కడం దిగడం. అక్కడ డబ్బులు వస్తేనే సెటిల్మెంట్ అవుతుందా? అంతే, డబ్బులు వస్తే 50 లక్షలు పట్టరమంటే ఎక్కడ పట్టుకొస్తారు? 50 లక్షలు, కోటి రూపాయలు, 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు డిమాండింగ్ అండి. 30 lakhs ఇది చిన్నపాటి వడ్డీ వ్యాపారం లాగా అయిపోయిందండి. 30 lakhs తీసుకొస్తే నేను ఫ్యామిలీ సెట్ చేస్తాను అని చెప్పి మా బామర్ది చెప్తున్నాడు. మీరు 30 lakhs ఇస్తే సెటిల్ చేసేస్తారా? సెటిల్ చేస్తాను, భార్య పిల్లలతో నువ్వు ఉండగలుగుతావు అని చెప్పి ఫోన్ చేశాడు నన్ను. అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ వదిలేస్తే అప్పుడు అదే కదా పరిస్థితి. అలాంటివి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ కూడా మా మీదనే వస్తాయండి. వాళ్ళ ఇంట్లో అన్నలు తమ్ముళ్ళు ఏదో చదువుకో, వాళ్ళ వ్యాపారానికో ఏదైనా అవసరం ఉందనుకోండి, ఒక 10 లక్షలు సర్దాని అంటారు. మనం ఏం చేస్తాం, వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ కదా సెట్ అవుతుందని 10 లక్షలు ఇస్తాము. అడిగిన దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇంకో 2 భర్తలు భయంకరంగా హెరాస్ చేసి అసలు ఏమంటారు ఫిజికల్గా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది, నేను అవి కూడా చూశానండి, ఆ కేసెస్ కూడా చూశాను. ఎంత ఘోరం అంటే తాగేసి వచ్చి ఇష్టానుసారం కొట్టడం, ఆడవాళ్ళను విచక్షణారహితంగా కొట్టడం. ఇంకొక కేసు అయితే అవన్నీ కూడా చూసాం, కానీ బట్ దానికి రివర్స్ లో మీరు అలా ఇంకొక కేసు అయితే నా దగ్గరికి చేయలేం కదండి. సొసైటీలో బాధపడే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది మగవాళ్ళు లేకపోయి ఉండొచ్చేమో. బయటికి రాకపోండి, బయటికి రాలేదని చెప్పండి, అలా చెప్పకండి, బయటికి రాలేదని చెప్పండి. యాక్చువల్ గా ఇక్కడ వీళ్ళు కేవలం మగవాళ్ళని ఒక్కరే డిఫెండ్ ఏం చేయట్లేదు. అలా డిఫెండ్ చేసినట్లయితే వీళ్ళు మిగతా వాళ్ళలాగా కూడా అన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ రద్దు చేయమని అడిగేవాళ్ళు. వీళ్ళు అడుగుతుంది కేవలం అమెండ్మెంట్ మాత్రమే. ఒక స్విగ్గీ బాయ్ది తను నా దగ్గరికి రావడానికి తన ఎక్స్పెన్సెస్ వేరే వాళ్ళ దగ్గర నుంచి అరేంజ్ చేసుకొని కేసు పట్టుకొని వచ్చాడు. అమ్మాయికి ఏదైతే మ్యారేజ్ ఉందో దట్ వాజ్ అన్ విల్లింగ్లీ, అమ్మాయి సంతోషంతోనే పెళ్లి చేశారు. కాకపోతే తన హస్బెండ్ ఒక బాడీ షేవింగ్ అమ్మాయికి ఇష్టం ఉంటుంది. తన రిలేటివ్లోనే, అంటే హస్బెండ్ సైడ్లో రిలేటివ్తోనే తను మ్యారిటల్ అఫైర్లోకి వచ్చింది. ఎక్స్టెండెడ్ మ్యారేజ్ అయిన తర్వాత వేరే ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అన్ అడల్టరీ. అండ్ అందులో ఆ అబ్బాయి కూడా తినికి అన్నయ్య వరుస అవుతాడు ఈ అమ్మాయికి. తన మీద యాక్షన్ తీసుకుందామని భర్త అనుకున్నప్పుడు తను ఎవరో కాదు, తన సిస్టర్ వాళ్ళ హస్బెండ్. సో ఇతను అటు మూవ్ లేని పరిస్థితి, ఇటు మూవ్ లేని పరిస్థితి. సో లాస్ట్కి ఫైనల్గా అదే గొడవలు అవి అయిన తర్వాత పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని మాట్లాడటాలు, వాట్సాప్ చాట్స్ అవి ఇవి అన్ని ఓపెన్ చేసి చూపించడాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా సంసారానికి పంపించారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి. బట్ తను మళ్ళీ ఇక్కడ ఉంటూనే మళ్ళీ తన అఫైర్ అనేది కంటిన్యూ చేసింది. రైట్ హ్యాండెడ్గా హస్బెండ్ పట్టుకొని అబ్బాయిని కొట్టారు. ఈసారి అబ్బాయిని పట్టుకొని ఇచ్చేసినందుకు అమ్మాయి వెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇవి పెట్టి, అత్తగారు తిట్టారు కాబట్టి 50 లక్షలు, హస్బెండ్ తనకి లేని రిలేషన్షిప్ని అంటగట్టినందుకు దానికి 50 లక్షలు, పెళ్లి ఖర్చులు కేవలం 7 లక్షల రూపాయలు, అండ్ మిగతాది తనకి ఆల్టుగెదర్ అంతా సెటిల్ చేయాల్సింది 1,30,00,000. అది నెగోషియేట్ చేయాలన్నా కానీ ఎక్కడ అవుతుంది?
ఒక ఎక్స్పెన్సెస్ అరేంజ్ చేసుకుంటానికి రావడానికి ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి పక్కన ఎవరి దగ్గర నుంచో డబ్బులు తీసుకొని స్విగ్గీలో పనిచేసే డెలివరీ బాయ్ పరిస్థితి ఇది. డెలివరీ బాయ్ 1,30,00,000 ఎక్కడ తీసుకొచ్చి కడతాడు అసలు? ఇంకొక స్టోరీ అండి ఇలాంటిది ఒకటి. ఒక ఇద్దరు సిస్టర్స్ వేరే ఫ్యామిలీని ఒక అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నారు. ఓకే అటు అన్నదమ్ములు ఇద్దరు పెళ్లి ఓకే చేసుకున్నారు. ఓకే. ఆ చిన్న అమ్మాయి 498A కేసు వేసింది అందరి మీద. ఇంటి వాళ్ళ అక్క మీద కూడా, సొంత సిస్టర్ మీద కూడా వేసేసింది కేసు, 498A కేసు అదే అక్కడికి వెళ్ళేసరికి తోడు కొడలు అయిందిగా మరి. వేసేసింది. అక్కేమో అత్తగారి తరపున మాట్లాడుతుంది, చెల్లేమో అత్తగారికి Against గా అగెనిస్ట్ మాట్లాడుతుంది. కోర్టులో ఏం సాక్ష్యం తీసుకుంటారు చెప్పండి? సొంత అక్క చెల్లెలు మళ్ళీ ఏం సాక్ష్యం తీసుకోవాలి? జడ్జి గారు ఒకటే చెప్పినాడు, నీకు 6 నెలల టైం ఇస్తున్నాను, నీ ముగ్గురితో కాపురం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, అంతా నీకే అగెనిస్ట్ ఉన్నారని చెప్పి పంపించేసాడు, కేసు కొట్టేశాడు శుభ్రంగా. సో అలాంటివి ఉంటాయండి. అది అదేలేండి, అక్కడ సొంత అక్కనే కదా, సొంత అక్క. ఎలా చేస్తే ఇద్దరిని చేయాలి. వాళ్ళు ఎక్కడో దూరం రిలేషన్ కూడా కాదు, మళ్ళీ చాలా దగ్గర రిలేషన్ అందరూ కూడా. అలా ఉంటాయండి కొన్ని కేసులు, చాలా విచిత్రమైన కేసులు అనమాట. బేసిక్గా ఈ కేసెస్లో సెటిల్మెంట్ గురించి 2 సైడ్లు కూడా అప్రోచ్ అవుతారు. దీంట్లో కొంచెం అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి అప్రోచ్ అనేది తక్కువ ఉంటుంది. ఇందులో మీరు ఒకవేళ ఎక్స్పెరిమెంటల్గా మీరు ట్రై చేయాలనుకున్నట్లయితే వీళ్ళిద్దరిని సైకలాజికల్గా కౌన్సిలింగ్కి పంపించడానికి ఒప్పుకోమనండి. సైకలాజికల్ కౌన్సిలింగ్ దానికి రారు. మీరు ఒకవేళ దాన్ని పంపించమన్నారు అనుకోండి, ఇమీడియట్గా ఏమొస్తుందంటే మా అమ్మాయి పిచ్చి ఉందని చెప్పేసి మీరు క్లెయిమ్ చేస్తారు. సో ఒకవేళ ఈ సైకలాజికల్ కానీ మెడికల్ కౌన్సిలింగ్స్ కానీ బిఫోర్ మ్యారేజ్ జరిగినా కానీ, లేకపోతే ఇలాంటి గొడవలు వచ్చేటప్పుడు స్టార్ట్ చేసినా కానీ మనకి ప్రాపర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి సొసైటీలో. మొన్న ఒక డాక్టర్ ఇదే చెప్పారండి, ఆయన సైకియాట్రిస్ట్, ఆయన అదే చెప్పారు, ముందు కౌన్సిలింగ్ రావాలి, మ్యారేజ్ కి ముందు రావాలి, అట్లయితేనే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయమ్మా. మ్యారేజ్ ముందు కానీ అంటే లేకపోతే గొడవ అవుతున్నప్పుడు కానీ ఫస్ట్ దే హావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అ బ్రాకెట్ అనమాట. ఏంటంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం అంటే నాకు పిచ్చి ఉంటే నేను వెళ్తున్నాను కాదు అని ఫీలింగ్ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ, దాంట్లో నుంచి బయటికి రావాలి. అలానే ఈ యొక్క వీళ్ళ సొసైటీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్తోనే జనాలు జాయిన్ అవ్వడం అనేది మేము చూస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఈ సొసైటీలో ఇక్కడ కేవలం మీకు మగవాళ్ళు కనిపిస్తున్నారు, కానీ ఈ సొసైటీలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆడవాళ్ళు ఎట్లున్నారు భార్య బాధితుల సంఘంలో? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ కావాలి. తన భర్త తన పిల్లలు మాత్రమే సెపరేట్ ఇంట్లో ఉండాలి. అలాంటప్పుడు ఆ భర్తకి కావాల్సిన అమ్మగారు అంటే తనకి అత్తగారు కానప్పుడు ఇంక ముందు అత్తగారికి ఆవిడ కోడలు కాదు కదా. సో తన కోడలు కాదు కాబట్టి తన కొడుకు యొక్క భార్య. సో అలా భార్య బాధితుల సంఘంలో వాళ్ళు కూడా మెంబర్స్. ఆ రకంగా ఇంకా ఇలాంటి కేసులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఒక భర్త మీద కేసులు పెట్టడం వల్ల ఆ భర్తకు ఉండే అక్క చెల్లెళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా డిస్ప్యూట్స్ వస్తాయి. బావగారు ఏమంటాడు, మీ మరదలు నీ మీద 498A కేసు వేసింది, ఆ కేసు వేసేసిన తర్వాత తీరిన తర్వాత నువ్వు సంసారానికి రా అంటాడు. అప్పుడు ఈ కేసుతో పాటు వీళ్ళు ఈ అమ్మాయి చేసిన ఒక ఫాల్స్ కేసు గురించి వీళ్ళకున్న ఫ్యామిలీస్ కూడా మొత్తం 5 అక్క చెల్లెళ్ళు ఉండండి, 6 అక్క చెల్లెళ్ళు ఉండండి. మంచి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు బావలు ఉన్నారనుకోండి పర్వాలేదు, లేదంటే వాళ్ళని వాళ్ళ ఇళ్ళ నుంచి గెంటేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మైనర్ పిల్లల మీద కూడా పెడుతున్నారంటండి అయితే. అసలు మైనర్ మా కేసులో అయితే ప్యారలైజ్డ్, తనకి 68 years ఉంటాయి. ఫాదర్ ఇన్ లాకి 68 years ప్యారలైజ్డ్. ఆయన మీద కూడా పెట్టారు. అన్నం ఇవ్వడానికి వెళ్తే కొంగు పట్టుకుని లాగితే జారిపోయింది, ఈ రకమైన హరాస్మెంట్ ఉంది అని చెప్పేసి. అన్ఫార్చునేట్గా ఏంటంటే అతనిది రైట్ హ్యాండ్ ప్యారలైజ్డ్ అనమాట. ఒక లెఫ్ట్ హ్యాండ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూస్ సో పవర్ఫుల్లీ. అదే ఆయనకి హెల్ప్ అయి ఉంటుంది ఆ కేసులో. బట్ ఆ కేసు ఇంకా తేలలేదు, ఎందుకంటే మిగతా అలిగేషన్స్ ఉన్నాయి కదా, అది ఎవిడెన్స్ వరకు వచ్చిన తర్వాత జరిగే విషయం. అవునులే. కాకపోతే ఏంటంటే లక్కీగా మనకి FIR లో నుంచి ఆ పేరు తీసేయడానికి మనకి అక్కడ ఉపయోగపడుతుందిగా. గోస్ట్ హెరాస్డ్ అని చెప్పేసి ఒకటి ఎప్పుడైనా కొట్టండి ఒకసారి. భర్త తాతగారు చనిపోయాడు, దయమయ్యి ఈమె కల్లోకి వచ్చి ఈమెను ఇబ్బంది పెడుతున్నాడని ఈ ఫ్యామిలీ మొత్తం మీద DVC కేసు పెట్టింది. మరి ఇప్పుడు దయ్యం తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టాలి. ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చి సాక్షి పెట్టాలి చెప్పండి? చనిపోయిన వాళ్ళ తాతగారు ఈమె కల్లోకి వచ్చి ఈమెను హెరాస్ చేస్తున్నాడంట. ఇది FIR అయిందా సార్? ఇది అయ్యింది, కోర్టులో కేసు కూడా నడిచింది సార్. FIR కూడా అయిందా? FIR కదా, ప్రైవేట్ కేసు చేసుకున్నారు కోర్టులో. ప్రైవేట్ కేసు ప్రైవేట్ కేసు కూడా అదొకటి చదివి ఉంటారు కదండి గ్రౌండ్. అలా చదివి ఉంటే మైనర్ పిల్లల మీద 498 కేసు ఎట్లా పెడతారు సార్? 10 సంవత్సరాలు కాపురం చేయకుండా 498 కాపురం 11వ సంవత్సరం వెళ్ళి భర్తకి ఏదైనా అప్పటికి భర్త ఆస్తులు ఏదైనా సంపాదించుకుంటే ఈమె వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది, వీడేదో కష్టపడి ఏ బిల్డింగో ఇల్లో కట్టుకొని ఉంటే 11వ సంవత్సరం వచ్చి 498 కేసు వేస్తుంది. ఎలా సాధ్యపడుతుంది సార్? అది ఎలా కౌన్సిలింగ్లో తీసుకుంటారు?